హలో, నేను మిస్ఎస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ఉద్దేశించి ప్రసంగించారు. అసలు ఏంటి ఈ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం, దానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1913 నుంచి ఈ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం మొదలైంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ఎవరైనా సరే లెటర్ రాసి పంపించేవాళ్ళు. కానీ 1913 నుంచి అధ్యక్షుడే నేరుగా వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి, కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడతారు. దాంట్లో సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు, మిలిటరీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు, మంత్రులు వీళ్ళందరూ ఉంటారు. అలాగే మంత్రుల్లో ఒకళ్ళని మాత్రం రహస్యంగా ఉంచుతారు. కారణం ఏంటంటే, ఒకవేళ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం జరిగేటప్పుడు అధ్యక్షుడితో సహా అందరూ చనిపోతే, ఒకవేళ ప్రమాదం జరిగి లేదా దాడులు జరిగి ఒకళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మంత్రిని మాత్రం రహస్యంగా ఉంచుతారు. ఇది స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఉండేటువంటి ప్రత్యేకత. అసలు ఎందుకు స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగాన్ని అమెరికా అధ్యక్షుడు ప్రతి ఏడాది ఒకసారి వినిపిస్తారు అని అంటే, ఆ ఏడాది కాలంగా ప్రభుత్వం ఏం చేసింది, రాబోయేటువంటి సంవత్సరంలో ఏం చేయబోతుంది అనేది వివరించేటువంటి ప్రయత్నం ప్రతి అమెరికా అధ్యక్షుడు ఏడాదికి ఒకసారి వినిపిస్తారు. దాన్నే స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్ అని అంటారు. అది 24వ తారీఖున, అంటే మంగళవారం రోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వినిపించారు. అయితే దాంట్లో కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, అందరికీ 15% సుంకాలు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశానికి సోలార్ ఎనర్జీ మీద దాదాపుగా 150% దిగుమతి సుంకాలు వేశారు. ఇటీవల కాలంలో అమెరికాకి భారతదేశానికి మధ్య కుదిరినటువంటి వాణిజ్య ఒప్పందం తుచ్ అనేలాగా ఆయన యూనియన్ స్పీచ్లో కనిపిస్తుంది. స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్లో ఆయన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సందర్భంగా 10% ట్యాక్సులు వేసేదానికి అంగీకరించారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకి యూనిఫామ్గా 15% సుంకాలు విధించేలాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమెరికా ఏ విధంగా అయితే భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుందో ఆ ఒప్పందానికి విలువ లేకుండా పోయింది. ద్వైపాక్షిక ఒప్పందం, వాణిజ్య ఒప్పందం. దాని మీద ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి అమెరికా బలవంతంగా ఈ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని చెప్పి రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో పార్లమెంటు వేదిక, పార్లమెంటు బయట ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్ని అమెరికా దిగుమతి చేయబోతుంది భారతదేశానికి. ఫలితంగా భారతదేశంలో ఉండే రైతులు భారీగా నష్టపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది అనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి మాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా 15% అన్ని దేశాలకు వేసినట్టు ఆయన దిగుమతి సుంకాన్ని వేయటం, అలాగే సోలార్ సంబంధించినటువంటి ప్యానెళ్ళు కానీ, సోలార్కి సంబంధించినటువంటి ఉత్పత్తులను కానీ భారతదేశం నుంచి ఎగుమతి చేయాలంటే కనుక అమెరికా దిగుమతి సుంకాలని దాదాపుగా 125 నుంచి 150% పెంచింది. ఇది భారతదేశం మీద ట్రంప్కు ఉన్నటువంటి కక్షకు ఉదాహరణ. ఇక ఆ స్పీచ్లో ఆయన ప్రస్తావించినటువంటి అంశం ఆపరేషన్ సింధూర్. తానే పాకిస్తాన్, భారతదేశం మధ్య యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పి ఆయన ఆ స్పీచ్లో స్పష్టంగా తెలియజేశారు. కానీ భారత ప్రభుత్వం ఏం చెప్తుంది, పాకిస్తాన్, భారతదేశానికి సంబంధించినటువంటి మిలిటరీ అధికారులు, ఉన్నతాధికారులు మాట్లాడుకున్న తర్వాతనే సీజ్ ఫైర్ అనేది జరిగింది తప్పితే ట్రంప్ మధ్యవర్తిత్వం లేదు, మూడో దేశం యొక్క మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడు కూడా మేము అంగీకరించమని చెప్పి భారత ప్రభుత్వం చెప్తూ ఉంది. కానీ ట్రంప్ మాత్రం తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 8 యుద్ధాలను ఆపేశాను, ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తూ ఇరాన్ మీద సైనిక చర్యలకు నేను సిద్ధమవుతున్నాను అనేటువంటి సంకేతాలుగా ఇవ్వడం జరిగింది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే అంతర్జాతీయంగా గోల్డ్ మార్కెట్ మళ్ళా పుంజుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ మీద ఎప్పుడైతే సైనిక చర్య అని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశారో ఆ క్షణం నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం రేటు పెరుగుతూ వచ్చింది. దేశీయంగా కూడా పెరిగిపోతుంది. ఆల్రెడీ పెరిగింది, రేపు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ బంగారు నిపుణులు, అధ్యయనవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక అమెరికాలో ఉండేటువంటి మన వాళ్లకు బాంబు లాంటి వార్త ఆ స్పీచ్లో వినిపించింది.
ఏంటంటే అంతర్గతంగా ఉండే హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ సరిహద్దు సెక్యూరిటీని కానీ మరింత బలోపేతం చేస్తాం, ఇమ్మిగ్రేషన్ పాలసీని మరింత కఠినతరం చేస్తాం అనేటువంటి విషయాన్ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో అమెరికాలో ఉండేటువంటి మన వాళ్ళు ప్రత్యేకించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఓటింగ్ విషయంలో కూడా అక్కడ ఉండేటువంటి సిటిజన్షిప్ కార్డుని అనుసంధానం చేయాలి, ఓటర్ ఐడి కార్డు తీసుకోవాలి అనేటువంటి నిబంధనలు పెట్టబోతున్నాం అనేది కూడా ఆయన అనౌన్స్ చేశారు. వలసదారులకి ఓటు హక్కు వీలున్నంత వరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనే దానికి ఆయన స్పీచ్లో క్లియర్గా సంకేతాలు ఇచ్చేలా ఉంది. ఇక నవంబర్లో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది అనే దాని మీద మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ఈ నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ట్రంప్ కనుక ఒకవేళ అంటే రిపబ్లికన్ పార్టీకి సంబంధించి అక్కడ ఎక్కువ కనుక రాకపోతే, ఓట్లు మెజారిటీ కనుక వాళ్ళ వైపు లేకపోతే ఆ రోజు నుంచి ట్రంప్ దూకుడు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేస్ మధ్యంతర ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ పార్టీ దూకుడు కనుక ప్రదర్శిస్తే ట్రంప్ మరింత రెచ్చిపోయేటువంటి అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ పాలసీలు కానీ లేదా యూనివర్సిటీలకు సంబంధించిన పాలసీలు కానీ ఇవన్నీ కూడా ఆయన అనౌన్స్ చేశారు. అయితే స్టేట్ ఆఫ్ యూనియన్ స్పీచ్లో అమెరికన్ పౌరులకి అత్యంత సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే ట్యాక్సులని రద్దు చేస్తానని చెప్పి అన్నారు. అంటే అందరికి రద్దు చేస్తారా లేదా కొంతమందికి రద్దు చేస్తారా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ట్యాక్సులను పూర్తిగా రద్దు చేస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది అమెరికన్ పౌరులకి మేలు చేకూర్చే అంశంగా భావిస్తూ ఉన్నారు. అమెరికాకు వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా విదేశాల నుంచి ఉత్పత్తుల్ని పంపించేటువంటి వాళ్ళకి అంటే దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళ మీద భారం మోపుతున్నాను, విదేశాల మీద పన్నులు వేసి అమెరికాని ఆర్థిక పరిపుష్టం చేయబోతున్నాను, అమెరికా ఆర్థికంగా ఎదగడానికి అమెరికా పౌరుల మీద నేను ట్యాక్సెస్ వెయ్యను, ట్యాక్స్ రద్దు చేస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన స్పీచ్లో ఉన్నటువంటి ఈ అంశాలను ప్రధానమైన అంశాలను కనుక క్రోడీకరించి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అనేటువంటిది రాబోతుంది, ఫస్ట్ అమెరికా అనేది. ఆయన అందుకే మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో వలసదారుల మీద మరింత మళ్ళీ ఎక్కుపెట్టారు. నిన్నగాక మొన్న నేను ఎప్పుడు పోతానో తెలియదు అని నైరాస్యంగా ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన మీద కాల్పులు జరిపారు. నిన్నగాక మొన్న ఫ్లోరిడాలో ఒక ఆగంతకుడు లోపలికి జొరబడేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ ఆయన నివాసంలోకి. ఆ సందర్భంగా మెలానియా కూడా అక్కడే ఉన్నారు. అయితే ఆ ఆగంతకుడు చేతిలో పెట్రోల్ బాంబు ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతకుముందు ఎన్నికల సందర్భంగా ఆయన మీద గన్ ఎక్కి పెట్టారు, చెవు దగ్గర నుంచి దూసుకుపోయింది. ఆ సందర్భంలో స్వల్ప గాయం కూడా అయింది. వైట్ హౌస్లో ఒక ఆగంతకుడు లోపల జరపడేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ఆయన చంపడానికి, ఆయన హత్య చేయడానికి నేను ఎప్పుడు పోతానో తెలియదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు వ్యక్తం చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపేస్తే కనుక స్వర్గం అంచున ఉన్నటువంటి తాను స్వర్గంలో పడిపోతానని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. ఇలాంటివి మాట్లాడుతూనే ఇరాన్ అయిన సైన్యాన్ని మోహరించి ఉన్నాడు. ఇరాన్ సైన్యాన్ని మోహరిస్తున్నటువంటి క్రమంలో ఇరాన్ చాలా క్లియర్గా చెప్పింది, మీరు సైనిక చర్యకు పాల్పడితే అమెరికా అణుస్థావరాలు ఏవైతే ఉన్నాయో ఖతార్లో కానీ లేదంటే ఇరాన్ చుట్టుపక్కల వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తామని చెప్పి హెచ్చరించింది. దాంతో అమెరికా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ డైరెక్ట్గా సైనిక చర్యకు వెనకాడుతుంది ఇరాన్ మీద. అదే జరిగితే కనుక చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అందుకే ట్రంప్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన ఎంత తీవ్రంగా హెచ్చరిస్తే ఆ విధంగా అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది, దేశీయంగా కూడా పెరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇవాళ ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత బంగారం రేటు ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా ట్రంప్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మీద బంగారం రేటు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో. సో ఇక్కడ గోల్డ్ రేట్ని చూస్తే కనుక మనకు గ్రాముకు 11 రూపాయలు పెరిగింది, 22 క్యారెట్ 10 రూపాయలు పెరిగింది, స్వల్పంగానే పెరిగింది. కానీ గత మార్కెట్ని చూస్తే ఇప్పుడు చూడండి, గత వారం మొత్తం పెరుగుతుంది. కారణం ఏంటంటే ట్రంప్ గత వారం నుంచి ఇరాన్ మీద నేను సైనిక చర్యకు రెడీ అయ్యాను అని చెప్పి చెప్పడంతో మనకి మొత్తం పెరుగుతూ వచ్చింది. ఇక్కడ మొత్తం పెరుగుతుంది, లాస్ట్ వీక్ మొత్తం పెరుగుతూ వచ్చింది
ఇక్కడ చూడండి ఎంత పెరిగిందో. 19వ తారీఖు నుంచి పెరుగుతూనే ఉంది, ఎక్కడా కూడా తగ్గల, ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. కేవలం 17, 16 తారీఖుల్లో మాత్రమే తగ్గింది. 2 రోజులు. 14వ తారీఖు 15వ తారీఖు కూడా తగ్గింది. 15, 16, 17 తారీఖులు తగ్గింది. అక్కడి నుంచి వరుసగా పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్ ఆఫ్ యూనియన్ స్పీచ్లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, సైనిక చర్యకు నేను రెడీ అవుతున్నాను అని చెప్పి. దాంతో ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంత ఉంది, 8 గ్రాముల బంగారం. అది చూస్తే కనుక మీరు 1,48,400 తులం బంగారం ఉంది. సో ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ మాత్రం 11 రూపాయలు పెరిగింది. గ్రాము వచ్చేసి 16,189, అంటే తులం బంగారం వచ్చి 1,60,000 రూపాయలు పైగా ఉంది ఇప్పుడు తులం బంగారం. సో ఇప్పుడు ఇది ఇంకా పైకి వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన యూనియన్ ఆఫ్ ది స్టేట్ మీటింగ్లో ఆయన ఏదైతే ప్రస్తావించారో, ఇరాన్ మీద సైనిక చర్యకు పాల్పడతాము, సైనికుల్ని పంపిస్తాము అని చెప్పి. యాక్చువల్గా కరేబియన్ సముద్రంలో అమెరికాకు సంబంధించినటువంటి నౌకలు మోహరించుకున్నాయి గత వారం నుంచి. అందుకే వారం నుంచి బంగారం రేటు పెరుగుతుంది. ఇవాళ ఆయన స్టేట్మెంటు మొత్తం స్ప్రెడ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. దీంతో గోల్డ్ రేటు మళ్ళీ మూవ్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. ఎప్పుడైతే ఇరాన్ నుంచి వెనక్కి తగ్గుతుందో అమెరికా, ఆ రోజున బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపిన రోజు ఇంకా భారీగా తగ్గేటువంటి అవకాశం లేకపోలేదు. అప్పటి వరకు ట్రంప్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని బంగారం పెరుగుతుందా తగ్గుతుందా అనే అంచనాలని వెయ్యొచ్చు అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.